వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కోరిన కోరికలు తీర్చిన వెంటనే తలనీలాలు సమర్పిస్తాము అని అనుకుంటూ ఉంటారు చాలామంది. సో ఆ కోరిక తీరగానే వెళ్ళి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. సో అసలు దీని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఆడవారు కూడా తలనీలాలు సమర్పించవచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితలు. జనరల్గా ఈ క్వశ్చన్ అడిగింది నేను మిమ్మల్ని చూసే. సో ఎప్పుడు మాకు గడ్డంతో ఇలాగ అనిపిస్తూ ఉంటారు. తలనీలాలు సమర్పించొచ్చారు కదా, ఎక్కడండి? ద్వారకా తిరుమల. అంటే ఏదైనా మొక్కుకొని అది తీరాక సమర్పించండి? నాకంటూ పెద్దగా కోరికలు అంటే ఏం లేవమ్మా. నేను మానస సరోవరం వెళ్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను ఒక ప్రయోగంలా చేశాను. అంటే సహజంగా మానస సరోవర యాత్రలో ఉన్నప్పుడు జుట్టు గోర్లు విపరీతంగా పెరుగుతాయి. మీరు అంటే ఇక్కడ ఒక 1 month పట్టేది అక్కడ 1 weekలోనే ఆ గ్రోత్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అసలు సహజంగా నాకున్నటువంటి నాకు జుట్టు బాగా పెరుగుతుంది. నాకు విపరీతంగా జుట్టు పెరుగుతుంది, విపరీతంగా గోర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. సహజంగానే నాకు ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా చూడాలని నేను అసలు చేయించడం మానేశాను ఒక 8 నెలలుగా. అది స్వామివారిని చూడాలని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకి అతీతమైనటువంటి శక్తులు జుట్టు ద్వారా గడ్డం ద్వారా వస్తాయి. ఇవి అంటే శక్తి, మనిషి శక్తి అంతా కూడా శిరస్సు మీదే ఉంటుంది. సహస్రార చక్రం. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు నెలకొకసారి మనం ఈ షేవింగ్ షాపులకు అవి వెళ్ళి బార్బర్ షాపులకు వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. అక్కడ అంటే ఎవరిని పడితే వాళ్ళని మన శిరస్సు మీద చేయి ఉంచనివ్వరు. ఇది సహస్రారం, డివైన్ ఎనర్జీ. అంటే గురువులు, ఆధ్యాత్మిక చింతనలో అత్యున్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు, తల్లిదండ్రులు మాత్రమే ఆశీర్వచనం ద్వారా అక్షింతలు శిరస్సు మీద వేస్తారు. అందుకని ఏంటంటే ఆశ్రమ ధర్మాలను బట్టి నేనున్నది ఆధ్యాత్మిక చింతనలో కాబట్టి ఇది ఒక రకంగా నాకు అద్భుతమైనటువంటి శక్తిని, అంటే చెట్టుకు వేర్లు ఎలా శక్తినిస్తాయో ఆధ్యాత్మిక చింతనలో ఎదిగే వాళ్ళకి, గురువులకి, వాళ్ళకి జుట్టు ఆ రకంగా ఉపయోగపడుతుంది. కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే రెగ్యులర్గా మనం చేసేస్తుంటే ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఎవరో కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళందరూ కూడా జుట్టు గడ్డాలతో ఎక్కువ ఉంటారు. దాని మీద పెద్దగా ఎక్కువ శ్రద్ధ పెట్టరు. అది విపరీతంగా వాళ్ళకి కూడా అంటే ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ పెరిగిందో జుట్టు కూడా విపరీతంగా పెరుగుతుంది. కైలాస మానస సరోవర యాత్రలో ఎందుకు జుట్టు గోళ్ళు విపరీతంగా పెరుగుతాయంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ అధికంగా ఉంది. ఇక్కడ కూడా మనలో ఆ డివైన్ ఎనర్జీ ఉంటే మనకు కూడా గోళ్ళు, జుట్టు బాగా పెరుగుతాయి. అంటే మీకు జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, జుట్టు సరిగా పెరగట్లేదు, గోల్డ్ సరిగా పెరగట్లేదు అంటే మీలో కాస్మిక్ ఎనర్జీ లేదు, నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంది. ఇది ప్రధానం. ఇక మీరు సమర్పించడం గురించి మాట్లాడారు. మొక్కుబడులు. మొక్కు అనేది అంటే మనం ఈ కోరిక నెరవేరితే ఇది చేస్తాం అనేది నేను, నాకు ఈ పని అయితే నేను ఇది చేస్తాను అనేది నేను అనే అహంకారం అక్కడికి వెళ్ళి తల వంచి అహంకారాన్ని అక్కడ ఎవరైతే స్వీకరిస్తున్నారో ఆయన దగ్గర విడిచిపెడుతున్నాము అనేది సాంప్రదాయం. నా అహంకారాన్ని తీసేసాను నేను. ఇప్పటివరకు నేను అహంకారంతో మాట్లాడాను. నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు జుట్టు సమర్పిస్తాను అనేది నేను, నువ్వు అనే అహంకారాన్ని తల వంచి అక్కడ తలనీలాలు సమర్పించడం. అంటే జుట్టుని అహంకారంతో పోలుస్తాను. అంటే నా అహంకారాన్ని నేనే నీకు త్యజిస్తున్నాను స్వామి, ఇప్పటివరకు చేసిన పనులన్నీ అహంకారంతో చేశాను అని ఆయనకి అది సమర్పించేస్తున్నాం. అందుకని నా అహంకారం ఏమైనా ఉంటే దాన్ని క్షమించి నాకు ఈ పని చేసి పెట్టు అని మొక్కుకోవడం. అయితే గురువు గారు, సో ఆడవారు కూడా ఇలా తలనీలాలు సమర్పించవచ్చా? అస్సలమ్మా రెగ్యులర్ అయిపోయిందమ్మా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, వెళ్ళకూడదు అసలు. ఒకవేళ అంటే మగవాడైనా సరే రెగ్యులర్గా మనం ఆ శాలలకు వెళ్ళి ట్రిమ్మింగ్, గడ్డం చేయించుకోవడం ఇవన్నీ చేస్తాం కదా. ఇవి చేసేటప్పుడు చేసేవాడు, చేయించుకునేవాడు కూడా ఆహార స్వీకారం చేసి ఉండకూడదు. తర్వాత స్నానం ఆచరించి అప్పుడు పదార్థాన్ని భుజించాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం సెలూన్ షాపులకు వెళ్ళిపోతున్నాం, బ్యూటీ పార్లర్ కొత్త కొత్త పేర్లు పెట్టుకుని. అలా చేయకూడదు. అంటే భోజనం చేసి వెళ్ళకూడదు, తినకూడదు. ఒకవేళ చేయించుకోవాల్సి వచ్చింది ఆహారాన్ని త్యజించి వెళ్ళి చేయించుకొచ్చిన తర్వాత తలస్నానం చేసి అప్పుడు భుజించాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఆ చేసేవాళ్ళు అలా చేయకూడదు. అంటే ఇవన్నీ పెరిగిపోయినాయి. మీకు భవిష్యత్తు పురాణంలో ఉంటుంది, స్త్రీలు బ్యూటీ పార్లర్ ఇలాంటి పేర్లతో
లేకపోతే హెయిర్ కట్స్ ఇలాంటివి చేయించడం వల్లే వైధవ్యాన్ని పొందుతున్నారు అని శాస్త్రం చెప్పింది. 5వ ఏట తలనీలాలు సమర్పిస్తారు ఆడపిల్లకి. దాని తర్వాత వివాహం అయిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితి వస్తే తప్ప మొక్కుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు మొక్కుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్స్ అవి చేయించకూడదు. శాస్త్రమే చెప్పింది. ఇది చేసేస్తున్నారు. అందుకనే ఎక్కువ వైవాహిక జీవితాల ఇబ్బందులు, వైధవ్యాన్ని కూడా పొందేస్తున్నారు. నేను చెప్పింది తప్పు రైట్ పక్కన పెడితే ఒకసారి భవిష్యోత్తర పురాణం చదవండి. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో శాస్త్రంలో అసలు ఏం చెప్పబడింది, ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, తలనీలాలు ఎప్పుడు సమర్పించాలి, సమర్పించడం వెనుకున్న అసలు రీజన్స్ ఏంటి, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అని చాలా చక్కగా చెప్పారండి. పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మతి.